మనమే పరీక్షించుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 3వ వచనం చదువుకుందాం. ముందు 5 చదువుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. 3వ వచనం అందరం కలిసి చదువుతాం. కక్ష చేతనైనను వృధాతిశయతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుడి. ప్రభు సాయంకాలం మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మిక్కిలి కనికరం కలిగిన మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడే ఉన్న మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, పునరుద్ధాన దినాన్ని దయనే కిరీటంగా ధరింపజేసి ఇంతవరకు ఆరాధనలను సహాయపడిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. అందరిని బిడ్డలు ఆరాధించగలిగిన అందరిని బట్టి వందనములు స్తోత్రములు. తిరిగి నీ బలాన్ని మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని నీ బలలో యోగ్యంగా చేయబెట్టుకుని నీ కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిలబడి నీ దాసును జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సిలువ సాటును మరుగుపరచము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు నీ బిడ్డలంగా వినే చెవి, గ్రహించే మనసు దయచేసి మమ్మల్ని మేము కట్టుకొని అనేకలు కట్టే కృప దయచేయమని, నన్ను ఆయుధపరచమని, నా తలంపులను ఆలోచనలు అయిపరచమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా రక్తపోషం తీసుకొస్తూ నీ సమాధానంతో పంపించమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫిలిప్పీయులు రాసిన పత్రిక అక్కడ 2వ అధ్యాయము 5వ వచనం ఏముందమ్మా? మంచి తల్లి, యేసుక్రీస్తు కలిగిన మనసు. ఇంతకుముందు మన మనసు ఏందమ్మా? అంధకార సంబంధమైన మనసు. ఏంది? కానా, సోనా, పీన, పెళ్ళి, పెటాకులు, ఇల్లు, వాకిలి, లోక సంబంధమైనంతా కూడా అంధకార సంబంధమైన మనసు. లోకమే అంధకారం. అయితే ఇప్పుడు ఏ మనసులోకి తీసుకొచ్చాడమ్మా దేవుడు? క్రీస్తుని అంగీకరించడం ద్వారా యేసుక్రీస్తు లాంటి మనసు. ఏం మనసు అంటే తను తాను రిక్తుని చేసుకునే మనసు ఇచ్చాడు. మనం ఎవరు అమ్మ? చూసాక మన బ్రతికేలాంటిదో ధూళి ఆవిరి వెట్టి నీచులు వెలివేయబడ్డవారం మనం. అలాంటి వారి కోసము, వాళ్ళను సంపాదించుకోవటం కోసము ఆ పరలోకాన్ని, యుగయుగాలు నిలిచే ఆ మహిమగల సింహాసనాన్ని నిన్ను సంపాదించటం కోసం ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇప్పుడు నువ్వేం విడిచిపెడుతున్నావు తల్లి? ఏముంది నీ కాడు విడిచిపెట్టినా? ఏముంది విడిచిపెట్టిన ఇది పనికి వచ్చేదా? ఇప్పుడు నువ్వు ఆయన నేను సంపాదించుకున్నాను క్రీస్తునంటే నువ్వేం చేయాలమ్మా? ఏదైనా ఇవ్వాలా లేదా? విడిచిపెట్టాలా లేదా? మళ్ళీ అదే తగులుకొని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఏం ఉపయోగం ఏముంది? ఆ పాత రోత జీవితం అదే మనసుతో నువ్వు ఆయన ఉన్నావంటే నీ ఆరాధనగా నీదిగా ఎటా తీసుకుంటాడు ఆయన? నీళ్ళు అసలు నివాసం యాడ్ చేస్తాడు? అసలు మిమ్మల్ని నేను ఎరగను పోండి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను క్రైస్తవుడనే చెప్పగలగాలంటే నా జీవితంలో నీ జీవితంలో ఏముండాలమ్మా? ఆ మనసు అనేది ఉంటే అలాంటి సమర్పణ జీవితం మళ్ళీ ఉండాలి. కాబట్టి ఇందాక ఏంటిది ఆ మనసు అంటే మనం చూసాము 5 మాటలు. రిక్తుడిగా చేసుకున్నాడు కాబట్టి ఏ విషయంలో ఖాళీ చేసుకున్నాడు అనేది, మహిమ విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, పరిచారం చేయించుకునే విషయంలో కానీ, ధనం విషయంలో కానీ అన్ని సమస్తాన్ని కూడా రిక్తుడిని చేసుకున్నాడంటే నిన్ను నన్ను ఆ స్థానం చేయటానికి చేశాడని మనం విన్నాం. మంచిదే, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రోజున ఆ మనసు నీలో నాలో గనక ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? 3వ వచనము, కక్ష చేతనైనను వృధాతిశయతముతైనను ఏమంటున్నాడమ్మా? ఏమీ చేయక. ఏం చేయాలమ్మా? ఏ వ్యక్తిలో వినయమైన మనసు ఉంటుందో, వినయము అంటే ఏందో తెలుసా? వినయము అనే సంగతి యేసుక్రీస్తు గాని పిలాతు దగ్గర ఎలా వినయం అనే మనసు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేస్తాడమ్మా? తనకన్నా కూడా ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు యేసు ప్రభు యోగ్యుడా? మనము యోగ్యులమా? యేసు ప్రభు యోగ్యుడా?
యేసు ప్రభు యోగ్యుడా, మనము యోగ్యులమా? వాక్యం నా మాటలు కాదు చెప్పేది, నా సొంత మాటలు రావు. మీకు ఈ భజన అలవాటైంది కదా, ఆ భజనకే వెళ్తున్నారు దేవుడు దేవుడు అని. దేవుడు మీకు చేసింది తెలియట్లా. ఆడేమో మొన్నటిదాకా విగ్రహాలు, ఇప్పుడు యేసు ప్రభుని విగ్రహం పెట్టి అడుక్కుంటున్నా, అది అయ్యా ఇది అని. ఎవరు గొప్పోళ్ళమ్మా? యేసు ప్రభు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమ్మా? యేసు ప్రభు గొప్పవాడా? అర్థం చేసుకోండి అమ్మ, చక్కని బైబిల్ అమ్మ అది. ఇది దీనికి సాటి అయింది ఇంకోటి లేదమ్మా. ఇది తాగటానికి, ముట్టుకోవటానికి, వినటానికి, కంటానికి, ఇక్కడ కూర్చోటానికి పాత్రలు యోగ్యులం కాదు. కాబట్టి ఆయన కన్నా కూడా నిన్ను నన్ను యోగ్యుడిగా ఎంచాడు, గొప్పవాడిగా ఎంచాడు. కాబట్టి ఆయన అమ్మబడ్డాడు, నిన్ను కొనుక్కున్నాడు. ఇంతసేపు విన్నాం కదా. మరి నీ బ్రతుకు నా బ్రతుకు ఏందమ్మా? వాడెంత, ఈడెంత, అదెంత, ఇదెంత? అలివిగాని మాటలు, అలివిగాని కథ, అలివిగాని వ్యవహారాలు. అక్కడేమో ఒకవేళ నువ్వు ఏదైనా సంఘంలో వచ్చి ఏం చేస్తున్నావు తల్లి? నాకు ఒక వ్యక్తి అంటే పడదనుకో, ఆ పడిన వ్యక్తి ఆ కక్షను ఏం చేస్తాం? ఇంకొక వ్యక్తిని ఎగద తీసుకొస్తాం. అంటే ఆ వ్యక్తిని తొక్కాలని ఈ వ్యక్తిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అప్పుడు ఏమైంది? కక్ష చేతనే ఏం చేయద్ది. రెండోది ఉదయంలో అతిశయం, నేనే చేశా, నేనే చెందా, నేనే సాతాను లక్షణం. ఇది క్రైస్తవులకు తగిన పనా? కాబట్టి కక్ష చేతనైనను హృదయంలో అతిశయం, నేను కాబట్టి చేసే, నేను కాబట్టి చెందే, నేను కాబట్టి పొందాను, ఇదంతా హృదయాశ. ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ సాతాను మీద కక్ష కోసం వచ్చాడు ఈ లోకానికి. మరి ఎందుకోసం వచ్చాడు అర్థం చేసుకో. ఆయన ఏమన్నా నన్ను గొప్పోడు అనుకోవాలి ఈ లోకంలో యేసు ప్రభు అని ఏమన్నా వచ్చాడా? కాబట్టి ఆయన రానప్పుడు, ఆ మనసు నీలో నాలో ఉన్నప్పుడు, నీకు నాకు ఈ రెండు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏందమ్మా? వినయమైన మనస్సు గలవారమై ఉండాలి. వినయమైన మనస్సు గలవారమై, యేసుక్రీస్తు లాంటి జీవితం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును అనుసరిస్తాడో ఆ వ్యక్తికే ఆయన స్థానం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నమ్ముకుంటే నీకేం రాదు, భజన చేస్తే నీకేం రాదు. యేసయ్యా నువ్వు చేసిన అది ఏమైనా మార్చగలడు, కథంతా మార్చగలడు నీకే అని పాటలు పాడుకుంటే రావు. నీకు ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ రోజున తండ్రి అయిన దేవుడు కనిష్ట కుమారుడు స్థానంలో నీకు కూర్చోబెట్టాడు. ఆ ప్రభు నీకు ఏం చేశాడు? నువ్వు ఇతరులకు చేయటమే జీసేస్తావే, అంతే. కేకలు పెట్టేది, మంతులు పెట్టేది, కేకలు వేసేది కాదు. ఇది భజన కాదు, క్రైస్తత్వం అంటే. అది వినయమైన మనస్సు గలవారై నీకన్నా కూడా పొరుగువారు ఎవరు కావాలమో యోగ్యుడిగా ఎంచాలి. అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రం కూడా ఏం చెబుతుంది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే విషయంలో సమాప్తం అంటుంది. అంటే నా పొరుగువారంటే ఎవరు? వాళ్ళంతా కూడా ఇందాక చూసే అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వారు, పాతాళానికి వశమైన వారు, నిత్యనాశనానికి పాత్రులు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ఏం చేయాలి? రక్షించుకోవాలంటే నువ్వేమో తగ్గాలి. నువ్వేం చేస్తున్నావు? మతోన్మాది అంటున్నావు, లేకపోతే నువ్వు బొబ్బ విగ్రహాలు నమ్ముతున్నావు, నువ్వు అట్టబోతావు ఇట్టబోతావు అంటున్నావు. ఇంక నువ్వు ఏడ తగ్గించుకున్నావు? బైబిల్లో కూడా యేసుప్రభువు వారు ఎక్కడా కూడా ఒక్క వ్యక్తిని లోకస్తుని అన్నట్టు లేదు. ఎవరినన్నాడంతా? యూదుల్ని తాట ఒలిచాడు. ఇప్పుడు వాక్యం ఎవరికి? లోకానికా, క్రైస్తవులకా? ఎక్కడన్నా లోకం అనే మాట చెప్పండి బైబిల్లో. ఈ దొంగలకు తెలియక ఏకాడికి లోకం లోకం అని చేస్తారు. ఒక్క మాట చెప్పండి లోకానికి, బైబిల్ ఒక్క మాట చెప్పాడని. ఎక్కడ కూడా యేసుప్రభువు వారు అన్యులైందే అమ్మా అమ్మ అన్నాడు, కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా లేదు. వాళ్ళని తాట తీశాడు. సర్ప సంతానమా, ఒక్క మాట కాదు, ఇది కాదు అసలు అపవాది సంబంధంగా మనం అన్ని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు అంత కూడా. ఇప్పుడు వాక్యము కూడా ఇది నీకు నాకే వర్తించదు. అంటే బల్ల దగ్గరికి వెళ్తున్నామంటే, ఆ భర్త దగ్గరికి వెళ్తున్నామంటే, ఆ భర్తను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే, ఆ భర్త చేసిన త్యాగము, ఆయన చేసిన గొప్ప సమర్పణే ఈరోజు నువ్వు నేను ఆడ కూర్చోగలిగాం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెను ఆ పాత్రలో మనం చెయ్యేస్తే ఆ నిత్య జీవానికి మనం వారసులం కావాలంటే మనం ఏం చేయాలమ్మా? ఆ భర్త అడుగు జాడల్లో నడవాలి. కానీ భర్త భజన చేసుకుంటే నీకు ఏమీ రాదు. ఈ భజన ఎక్కువ. ఎందుకంటే దేవుడు లేని వారికి ఇప్పుడు దేవుడు దొరికాడు. కాబట్టి దేవుడు అనే లోకంలో వాళ్ళంతా భజనలు చేసుకుంటున్నారు. కాబట్టి మనోళ్ళు కూడా సంఘానికి వచ్చి అదే భజన చేస్తున్నారు. కానీ భజన లేదు. బైబిల్ ఎక్కడ భజన అనుసరించు అంటున్నాడు, అంతే. కాబట్టి వినయమైన మనసు గలవారై. కాబట్టి ఏంది ఆ మనసు అనేది మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చూడు తల్లి, మీకు అర్థమైపోద్ది. ఏంది దేవుడిని దూషిస్తున్నాడు, లేకపోతే దేవుడు లేడు అంటున్నాడు అనుకుంటారేమో. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం.
అమ్మ సేవించటం అంటే ఏందమ్మా? భర్తని భార్య సేవించేది, అదే అనుసరించడం లేకపోతే సేవ చేయటం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకేం చెబుతున్నారు యేసుప్రభు వారు? ఒకడు నన్ను అంటే ఎవరన్నా నన్ను సేవ చేయాలని అనుకుంటే ఏం చేయాలమ్మ? మనము ఆయన్ని వెంబడించాలి. భర్త ఆడుండాలో భార్య ఆడ ఉండాలి. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నావు? ఆయన ఆడుంటాడు, ఈడు ఆడుంటాడు. ఇప్పుడు ఆయన ఆడున్నాడు యేసుప్రభు వారు. ఇప్పుడు నువ్వు ఆడుంటావు? యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి సేవ చేశాడు, సేవ ఒప్పుకొని వచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? గణపరిచాడు. ఆకాశం కింద భూమి కింద ప్రతి వాని మోకాలు వంగినట్టుగా పిలిపి 9 ఇచ్చేశాడు. ఆయన తండ్రి కుడి పాశం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని అనుసరించావనుకమ్మా, సేవిస్తున్నావు అనుకో సేవ. ఇప్పుడు ఆయన అనుసరించాలి. ఆయన ఎలా మన జీవితంలో మనకు ఎలాంటి సేవ చేశాడో మనం కూడా ఇతరులకు సేవ చేసామనుకమ్మా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? చెప్పావు కదరా అని. ఎక్కడున్నాడు? తండ్రి కుడిపాశాను ఉండా పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుంటావు? మళ్ళీ పాయింట్ చదువుకోండి. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడేం కావాలి? నన్ను వెంబడించాలి. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో నేను ఏడుంటాను? ఇప్పుడు ఆయన తండ్రిని వెంబడించాడు యేసుప్రభు వారు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి తండ్రి కుడిపాశాన్ని ఇచ్చాడు. మరి సన్నని దక్షిణాయంగా కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని మనం వెంబడిస్తున్నాం, సేవిస్తున్నాము అంటే, ఆయన అనుసరిస్తున్నాము అంటే, ఆయన ఏం చేశాడో మనం కూడా ఇతరులకు చేసినప్పుడు ఆయన గణపరిచిన తండ్రి అయిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన ఎక్కడున్నాడో ఆయన కూర్చోబెడతాడు. అదే ఘనత. మరి నువ్వేంది భజన చేసుకుంటున్నావు? ఏసయ్యా 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 అని బైబిల్ ఎక్కడా లేదు. అది ఆయన సాక్షాత్తు దేవుడే. మార్గాన్ని వేయటానికి వచ్చాడు, మార్గం వేసాడు, వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. ఇప్పుడు తర్వాత ఆ పని పరిచర్య నీకు అప్పగించాడు. అర్థమని ఏదైనా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞత చెల్లించాలే కానీ ఏది కూడా యేసయ్యకి లేదేడు అవకాశం. అర్థమవుతుందా? కాబట్టి మొదటి మనము అర్థం చేసుకోవాలి. అలాంటి మనస్సు నీలో నాలో ఉన్నప్పుడు వినయమైన మనస్సు గలవారై మనకన్నా కూడా ఎదుటివారు యోగ్యుడిగా ఆయన ఎంచి ఎలాంటి కార్యం చేసి ఈరోజు నిన్ను నన్ను సాక్షిగా పెట్టాడో మనము కూడా ఆయనను అనుసరించుట ద్వారా, ఆయన పరిచర్య చేయటం ద్వారా మనం కూడా ఏమవుతాం? ఆయనలాగా మనం ఈ లోకయాత్ర ముగిసినాక ఆయన ఏడుండాడో అక్కడ కూడా మనం ఉంటాం. అది బైబిల్ కాన్సెప్ట్, ఇంకేం లేదు. దానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడి దగ్గరికి వస్తున్నా, మేము క్రైస్తవురాలన్నా కాదు, బొమ్మ మార్చుకున్నావు. లోకంలో తీరేం మారింది నీలో? ఏ పద్ధతులు మారినాయి? ఏ విధానాలు మారినాయి? లోకంతో పాటు ఇంకా పోటీ పడుతున్నాం. అలాంటప్పుడు ఆ మార్గంలో లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మాట విషయంలో మనం 5 తలంపులు చూసుకొని ఆ తలంపులు మనం ఏం చేసుకోవాలి? అలా ఉండామా లేదా సరి చేసుకొని ఆయన ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన మనకు చేసింది మనకు తెలిసి కనుకుంటే మనం చేసేది ఆయన చేసింది సరిపోయిందా లేదా? అదే విమర్శ, అదే పరీక్ష, అదే ప్రతిష్ట. గుర్తుపెట్టుకోవాలి. అది బల్ల, దాన్ని హెచ్చరిక అంటారు. ఆ ప్రకారంగా ఉండామా లేదా? ఆయన నీకోసం ఊరకు ఇచ్చాడు దోపుడు సొమ్ముగా ప్రాణాన్ని, కూర్చొమ్మొచ్చి జైళ్ళని. అక్కడ ఎందుకు ఇచ్చాడు? మనల్ని ఎందుకు ఇక్కడ రాయబారులుగా పెట్టాడు? ఎందుకు ఆయన వారసులుగా పెట్టాడంటే మనము కూడా వినయమైన మనసు గలవారై అలాంటి వారిగా ఉండాలని చేశాడు. కాబట్టి మొట్టమొదటి తలంపుగా యోహాను సువార్త చూడమ్మ. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం చూడు తల్లి. చదువు తల్లి. ఏమంటున్నాడమ్మా? ఎవరు చెబుతున్నారమ్మా? ఏమ్మా, ఎవడైనా సరే ఏదైనా పొందాడు అంటే దేంతో పొందుతాడమ్మా? ఇంతకుముందు ఎక్కడ పొందేవాళ్ళమ్మా? మనమంతా కూడా బాగా గమనించండి పాయింట్. ఇంతకుముందు ఎక్కడ పొందేవాళ్ళము? భూ సంబంధంగా, లోక సంబంధంగా, సాతాను సంబంధంగా పొందేవాళ్ళము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? పర సంబంధులమయ్యాం, దైవ సంబంధులమయ్యాము. అర్థం చేసుకోవాలి. కుమారుని రాజ్య వారసులమయ్యాం. ఎవడైనాను ఏదైనా సరే ఎక్కడి నుంచి పొందుతున్నాడమ్మా? పరలోకం నుంచే పొందుతున్నారు. కాబట్టి మనము ఏ విషయాన్నైనా సరే ఈరోజు వినయ మనస్సులకు గల వారమైతే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన విషయంలో మనము పరీక్షించుకోవాలి.
అంటే మనము నిజంగా ఇది దేవుని వల్ల జరుగుతుందా, లేదా మన స్వశక్తిని బట్టి జరుగుతుందా, దేవుని ఏర్పాటులో ఉందా, మన ఏర్పాటును బట్టి దేవుళ్ళో కలుపుతున్నాం అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి తల్లి? విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడు తల్లి. ఏమర్థమైందమ్మా రాణమ్మా? చదువుకో తల్లి, నా మాటలు కాదు, బాగా చదువుకో. యేసుప్రభు దేవుడే కదమ్మా, ఆయన వారసుడే కదా, కుమారుడు ఏదైనా కానీ. ఏమంటున్నాడమ్మా? మంచి తల్లి, నువ్వు ఎవరిని చూస్తున్నావమ్మా? ఇరుగువారిని చూస్తున్నావా, పొరుగు వారిని చూస్తున్నావా, పాస్టర్లను చూస్తున్నావా, బాస్టర్లు చూస్తున్నావా, లేకపోతే ఎవరిని అపోస్తులు చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావా చెప్పు. మరి మనం ఎవరిని చూడాలి? మరి ఎవరిని చూస్తున్నావు? బైబిల్ నీకేమో ఇవ్వలేదా? బాపనోడి దగ్గర పోతే వాడు ఏం కావాలి? వాడు సోపి శ్లోకం వాడు చెప్పిందే వేదం, మనకు లేదు కదా. నీకు వేదాన్ని ఇచ్చాడు కదా, సంపూర్ణ గ్రంథాన్ని ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? కానీ దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఏం చేస్తున్నాడమ్మా? యేసుప్రభు ఏదైతే చేశాడో నువ్వు నేనేం చేయాలమ్మా? కాబట్టి ఏది పొందినా ఏదైనా ఈరోజు పరలోకం నుంచి అనుగ్రహించబడింది ఏందమ్మా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు నువ్వు ఏం చేసావు తల్లి? ఆగ్రహించావు, దాన్ని తీసుకున్నావు, దాన్ని పొందగలిగావు, క్రైస్తత్వంలోకి రాగలిగావు, క్రీస్తు తత్వంలోనికి రాగలిగావు. క్రైస్తత్వం అంటే క్రీస్తుని యొక్క తత్వంలోకి నువ్వు రాగలిగావు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఏ పని చేసినా సరే ఇది దేవుని పనా, మన పనా, ఎవరి పని అనే సంగతి నువ్వు నేనేం చేయాలమ్మా? విమర్శించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము? నీ ఆలోచన, నీ తలంపులు నీ పెట్టుకొని దేవుడి చిత్తం అంటున్నావు. దానివల్ల ఏం జరుగుతుంది? నువ్వు వినయ మనసుకురాలు ఎలా అవుతావు? ఇప్పుడు యేసు ప్రభే వినయ మనసుకుడై తండ్రికి లోబడి ఉంటే నువ్వు నేను ఆయన బిడ్డలంగా మనం యేసుక్రీస్తుకు వినయ మనసుకులు లోబడకుండా మనం ఏం చెబుతున్నాం? ప్రభుదయ అంటే యేసుక్రీస్తు ఏదైతే ఇవ్వడో ఇచ్చేది కూడా మనం ఏం చేస్తున్నాము? ఆయన అబద్ధికుని చేస్తున్నాం. దేవుడి కృప, దేవుడు ఇచ్చాడు అంటున్నాం. దేవుడు ఇస్తాడా లోకాన్ని? ఎడన్నా బైబిల్లో ఉందా చెప్పండి దేవుడు లోకాన్ని ఇచ్చాడని? ఏమనుందా బైబిల్లో? లోకమునైనను లోకం మీద ఉన్న వాటినైనా ప్రేమింపకుడు, ఎవడైనా ప్రేమిస్తే వాడిలో దేవుని ప్రేమ లేదంటే అర్థమైంది? వాడు రక్షించబడలేదు అని చెప్తున్నాడు. నా ప్రేమకు పాత్రుడు కాదు, నా రక్షణకు పాత్రుడు కాదని బైబిల్ చెబుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం వచ్చినా, వ్యాపారం వచ్చినా, ఇంకోటి వచ్చినా, మగ పిల్లడు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా, ఎవరు పుట్టినా దేవుని కృప. లోకానికి ఎవరు పుడుతున్నారు? కాబట్టి పరలోకము నుంచి ఆయన అనుగ్రహించేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలిగి ఉంటే ఆ క్రీస్తు కన్నా ఇంకొకటి లేనే లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడు తల్లి. చదువు. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు ఎవరు వాడమ్మా? ఇప్పుడు క్రీస్తు ఎవరు వాడు? దేవుడు వాడైనప్పుడు నీ వాడేవుడమ్మా? ఇప్పుడు రాబోయేను ఉన్నవైను ఏవైనా ఎవరు అమ్మా? దేవుడే నా భర్త అయినప్పుడు నాకు అది కావాలి, ఎకరం కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి. వాడంత బాస్టర్డ్ ఉంటాడా? ఆ సత్యంగానికి ఎరిగితే ఎవడన్నా ఇట్లాంటి పద్ధతికి వెళ్తాడా? ఇప్పుడు మనం దేన్ని బట్టి అసహిస్తున్నాం తల్లి? కాబట్టి మొట్టమొదటి తలంపుగా మనం ఎలాంటి వారుగా ఉండాలని చెప్తుందమ్మా? ఆయన అనుగ్రహం పొంది ఆయన ద్వారా మనం ఏమైనా ఆ విధేయత అనేది మళ్ళీ ఉండాలి. కానీ నేను లోకాన్ని విడిచిపెట్టి వచ్చాను, ఇప్పుడు ఈ ప్రభువుని నమ్ముకున్నాను, మళ్ళీ ప్రభులోకి వచ్చిన తర్వాత లోకంలో ఏదైతే జరుగుతుందో తంతు మళ్ళీ నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో, నీ వాటిల్లో ఉండి ప్రభు కృప అని దేవుణ్ణి ఏం చేయకూడదు తల్లి? ఆయన వెక్కిరించకూడదు. ఇప్పుడు ఎక్కిరిస్తుంది క్రైస్తత్వం. ఇదే అలవాటు అయిపోయింది గల్లాపెట్టి కోసం. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడు తల్లి.
చూడ, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని, ఏందమ్మా వస్త్రం అంటే? వస్త్రం అంటే ఏం తల్లి? క్రియలని అర్థం. ఎదుటివాడంటే ఎవరమ్మా? చూడు ఎంత చక్కని మాట పేతురు గారిది. ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి అంటున్నాడు. ధరించుకుంటే ఏముందమ్మా? చదువు. ఇప్పుడు ఇక్కడ అహంకారులు ఉన్నారా, దీనులు ఉన్నారా? జైన్లో కాదు, సమస్తం క్రైస్తవులు అనబడేలు అహంకారులుగా ఉన్నారా, దీనులుగా ఉన్నారా? బైబిల్ అమ్మా వాక్యము హెచ్చరించేది. దీనులుగా ఉండారా, అహంకారులుగా ఉండారా నేను అడిగేది. లేదు బాబాయ్ నేను దీనురాలని అన్నావు అనుకో, మరి ఎవరికి నువ్వు ఎదుటి వారి వల్ల ఏ వస్త్రం, ఏ క్రియ చేసావు చెప్పు? ఎవరికి హాస్పిటల్ ఈ కాదమ్మా నేను అనేది. సత్క్రియ ఏం చేసావు చెప్పు? ఎందుకమ్మా? మన వల్ల ఆయన ఉసురమ్మా అయిందే. ఆ తండ్రి కుమారు ఉసురు కొట్టిద్దమ్మా మనకి, మీకు తెలియట్లేదమ్మా. తరతరాలు కొట్టిద్దమ్మా ఉసురు. తండ్రి ఆ కుమారుని ఈరోజు ఇచ్చాడంటే ఎదుటివాడి ఎడల ఏం కావాలమ్మా? మన దీన మనసు అనే వస్త్రం మనం ధరించుకుంటేనే ఏముందో తల్లి, అంత చక్కని మాట. ఆయన ఏం తన బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడైతే దీనులు అయి ఉంటామో ఆయన రేపు అక్కడ హెచ్చిస్తాడమ్మా. అడుగో నా బిడ్డ, అడుగో. ఇప్పుడు ఆయన కేకలు పెడుతున్నాడమ్మా, ఎడబడితే ఆడబడితే నా బిడ్డను నాశనం చేసేయాలి ముఖాన్ని పెట్టని. కాబట్టి మొట్టమొదటి తలంపుగా ఎలాంటి వారుగా ఉండాలమ్మా? పరలోకములో అనుగ్రహించబడిన ఈవైన యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో, అప్పుడు మనల్ని మనం ఏం చేస్తామా? ఇది దేవుని వల్ల కలిగిందా, మనుషుల వల్ల కలిగిందా అనే గ్రహింపులోకి నన్ను నేనేం కావాలా? విమర్శించుకోవాలి. నాలాంటి పోటుగాడు, నీలాంటి పోటుగత్తే, లేకపోతే అట్టొచ్చిందని మనం డమ్మని చెప్పుకోవటం కాదు. అది ఒక మాటలో క్రైస్తవుడు ఉనికి కలిగి ఉండడు. ఉనికి చలనం ఉండదు క్రైస్తవుల్లో. ఏ క్రైస్తవుల్లో ఉనికి చలనం ఉండదో వాళ్ళలోనే దేవుడు ఉంటాడు. నేను అనేవాడు ఎవడైతే చస్తాడో నేను అనే దేవుడు ఆయనలో ఉంటాడు. అది గుర్తు, అంతే మొదటి తలంపుగా. కాబట్టి మనం వినయ మనస్కులై ఏం కావాలమ్మా? వినయ మనస్కులై మనం ఎప్పుడైతే ఎదుటివాడి వలన ఆ దీన మనసు అనే ఆ వస్త్రాన్ని మనం ధరించుకుంటామో, తగిన సమయంలో ప్రభు ఏం చేస్తాడమ్మా? హెచ్చిస్తాడు. అది మొదటి మాటగా. ఈ విషయంలో మనల్ని మనం ఏం చేసుకోవాలో తల్లి? ఏ విషయంలో మనము దీనులుగా, అంటే వినయ మనసుకు ఉందా లేదా అనేది మనం విమర్శించుకోవాలి బాల్లా. ఇప్పుడు యేసుప్రభు వినయ మనసు కూడా కాదా? ఆయన కంటే కూడా నిన్ను నన్ను యోగ్యుడిగా చూశాడా లేదా? ఆయన దీన మనసు అనే వస్త్రాన్ని నీకు ఇచ్చాడా లేదా? రక్షణ అనే వస్త్రాన్ని. మరి నీవు ఆయన వారసురాలు అయితే ఆ మనసు నీలో ఉంటే ఏది నీ క్రియ? భజన చేసుకుంటే నీకేమొస్తుంది? భజన ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. మనుషుల భజన, ప్రభు భజన, రెండు భజనలు అయిపోయాయి. రెండో మాట చూడమ్మా, లోకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మనకు తెలిసిన స్టోరీయే. ఏం స్టోరీ తల్లిది? సుంకరి పరిచారకుడు. కాబట్టి అక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒక ఆయన ఎవరమ్మ సుంకరి, ఇంకొక ఆయన ఎవరమ్మ పరిచారకుడు. ఇప్పుడు సుంకరి ఏంది? సుంకరి అంటే ఏందమ్మా? సుంకరి ఎక్కడ? ఊరెలుపులు ఉండాల్సిన వ్యక్తి. యేసుప్రభు ఊరెలుపులు సిలువేయబడ్డాన్ని బట్టి ఒక అవకాశం దొరికింది. ఊళ్ళోకి రాని వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవాలయంలోకి రాగలిగాడు. అందువల్ల ఏమంటున్నాడు? నేను ఆకాశము తన్నులెట్టుటకు. అంటే ఇప్పుడు తన స్థితి ఏంది? తను ఎరిగాడా లేదా? ఊళ్ళో ఉన్న వ్యక్తికి ఏం కాలేదు, అడ్డం వచ్చింది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాడు, నెంబర్ 1గానే ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఏం కనపట్టలేదు? వినయ మనసు కనపడుతుందా? తోటి సహోదరుని ఏమంటున్నాడు అతను? ఈ సుంకర వలె నేను ఉన్నందుకు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా సరే దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు రెండో మాట, మనకి ఈ స్థితికి కారణం ఎవరో ఆయన గనక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎదుటి వ్యక్తిని నువ్వేం చేయవు తల్లి? తునీకరించో, గుర్తుపెట్టుకో. వ్యక్తిని ఏం చేస్తావు తల్లి? ఎదుగుదలలోకి తీసుకొస్తావు. ఆ వ్యక్తిని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ వ్యక్తిని గురించి నువ్వు షెల్టర్ చెబుతావు. ఇంక నీకే గతి లేకపోతే ఇంకోటికి యాడ్ చేస్తావమ్మా? మనకు తెలుసా? అంటే వినయ మనసు అనేది, వినయం అనే మనసు ఎవరిలో కనపడుతుంది? సుంకరలో కనపడింది. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనం చూడు తల్లి. పద్దెనిమిదవ వచనం అమ్మ, 18:27 అమ్మ.
లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడమ్మ, నేను ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అంటున్నాడు అబ్రహాం. ఏమంటున్నాడమ్మా అమ్మ? అమ్మ, మనకి ఇది కావాల్సింది చదవక్కర్లే బిడ్డ, నువ్వు ఊర చూసుకో చాలు. ఇప్పుడు నీకేం అర్థమవుతుంది? అబ్రహాంలో ఏం కనపడుతుంది? విశ్వాసులు తండ్రి, పిలువబడ్డవారు, అంత గొప్ప ఆయన. ఆ వ్యక్తిలో ఏం కనపడుతుంది? ధూళి, దుమ్ము, ధూళి అంటున్నాడు. అర్థమవుతుందా? ఎవరి కోసం? ఎవరి కోసం తల్లి? లోతు కోసమా? మనం చెబుతాం, మన క్యాష్ ఫీలింగ్ ఉంది, ఇది ఉంది కాబట్టి మనం చెబుతాం. ఎవరి కోసం తల్లి? వాళ్ళు చెప్పారు ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి. అబ్రహాము వాళ్ళని ఏడుకున్నాడు కాబట్టి లోతును కాపాడాడు. లోతును వేడుకోవాలి మీరు, అదే పొరపాటు. దొంగ మాటలు చెబుతారు పాస్టర్లు, అంత మోసం అది. వాళ్ళ కొరకు ఆయన వేరుకున్నాడు కాబట్టి దీనిని బట్టి దేవుడు అబ్రహాము నీలోనే మహిమను చూస్తున్నాడు. అబ్రహాములో మహిమను చూశాడు. సొదొమ పట్టణస్థులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, దుర్మార్గులని తెలుసు, వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసినప్పుడు కూడా అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళ ఎడల అయ్యా నేను ధూళిని దుమ్మిని అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? 10 దాకా వచ్చాడు. లోతుకో వీళ్ళట చెప్పుకొస్తారు మనోళ్ళు కనుక. లాజరు ధనవంతుడికి వచ్చేలాకే లాజరు అనేవాడు పేదోడు, ధనవంతుడు ఉన్నాడంటే, ధనవంతుణ్ణి పాతాళం వేసింది దేనికో తెలుసు, తప్పు చేశాడని కాదు. లాజర్ని పరలోకం తీసుకెళ్ళింది ఆయన మంచోడు అనేది కాదు. ధనవంతుడు అనే నీలాంటి నాలాంటి బుద్ధిహీనులకి బుద్ధి రావాలని దేవుడు లాజర్ని పరలోకం తీసుకెళ్ళాడు, ధనవంతుణ్ణి పాతాళంలో వేసాడు. అర్థమవుతుందా? అది ఆడ కొత్త బోధ అంటారా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా ఇశ్రాయేలు పాలెంలో పేదవాడనేవాడు ఉండకూడదు. ఇతను ఊదారంగు వస్త్రాలు వేసుకున్నారు. యేసుప్రభు గారు ఊదారంగు వస్త్రాలు. ఊదారంగు వస్త్రాలు రాజ్యరకానికి, ఇతరులు ఆదుకునేదానికి అది సాదృశ్యంగా ఉంది. అయితే పక్కనే ఉన్నాడు, ఆదుకోవాల్సిన తన ఇష్టానుసారంగా బతికాడు కానీ ఇతరుల ఎడల ఏం లేదు, జాలి కలగలేదు. ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు కూడా మనము ఆత్మీయంగా ధనవంతులమే. అయితే లోకమంతా లాజరు మాదిరిగా కురుపులతో, శాపముతో, అపరాధాలతో, దుర్గంధముతో స్రవిస్తూ ఉంది. అయితే నువ్వు నేనేం చేస్తున్నాము? ఇక్కడికి వచ్చి భజన చేసుకుంటున్నా వెళ్తున్నావు, లేదా కూడికలు పెట్టుకుంటున్నా, అవి పెట్టుకుంటున్నావు. కాబట్టి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చే ఆదాయం తింటూ ఆ సమాజంలో ఉన్న ప్రజల గురించి పట్టించుకోవట్లే. ఇశ్రాయేలుని బట్టి ప్రభు దానికి సాదృశ్యంగా ఈ మాట చెప్పాడు. మరి ఇప్పుడు ఈరోజు నీ సంగతి, నా సంగతి? ఈరోజు ధనవంతులు ఎవరమ్మా? ఆత్మీయంగా మనం ధనవంతులమే. పేదవారు అంటే ఎవరమ్మా? ఆత్మీయంగా లోకంలో ఎంత కోట్లు ఉన్నప్పుడు కూడా పేదవారు. వాళ్ళ విషయంలో మేమన్నా శ్రద్ధ కలిగి ఉండా? నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావా? నిన్ను ప్రభు ఇక్కడ సాక్షిగా ఎందుకు పెట్టాడు? ఇతరుల నష్టాన్ని నువ్వు మూర్చటానికే కదా, ఇతర కీడు నుంచి నువ్వు తప్పించడానికే కదా. కాబట్టి అబ్రహాము ఆ దుష్టులు, దుర్మార్గులు, ఆ బలత్కారుల కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ఆ కుటుంబాన్ని ఏం చేశాడమ్మ దేవుడు? కాపాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇతరుల కొరకు ఎప్పుడైతే అలాంటి తత్వము, అలాంటి దీన మనసు, అలాంటి తత్వం నీలో ఉంటుందో అప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది తల్లి? నువ్వే నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఏడో తగలేస్తా ఉంటే పనికి వచ్చేవాడిని, ఇంక నీకు ఇంకేడో నువ్వే పోయావు, నీ కుటుంబమే పోయింది. ఇంక లేనట్టే మనం అనుకోవటమే. అన్నీ కాదు, బైబిల్ నా మాట కాదు చెప్తుంది. ధర్మశాస్త్రంలో నేనేమో క్రీస్తులు ఎక్కడున్నాం? ఒకటి చెప్తున్నే, ఒక డాక్టర్, ప్రైమ్ మినిస్టర్ అవటం గొప్ప, ఒక క్రైస్తవుడు అవటం గొప్ప. మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులు అంటున్నాం కానీ మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? దానికే చూస్తున్నాం. కాబట్టి రెండో తలంపుగా మనము వినయ మనసులుగా ఉండాలంటే మన ప్రార్థన జీవితం కానీ, మన మాటలు కానీ, మనం చేసే ఎలా ఉండాలని చెప్తున్నాడమ్మా? మన తగ్గింపు జీవితంలో మనం వేడుకునేవారిగా మనం ఉండాలి. అలా లేకపోతే మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? డాప్సరిగా ఉన్నాం. ఎవరు పడ్డ ఎస్కోల్కి వెళ్తే అబ్బో ఎక్కడలేని డాప్సరి కనపడుతుంది వాళ్ళ ప్రార్థనలో. ఏముందో చూడు తల్లి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందమ్మా? నాకు అదే బాధ కలుగుతుంది. ఇంక అందరు పరిశుద్ధులే, మీ ప్రార్థనలు అందరినీ దేవుడు వచ్చేసి తీసేసుకుంటాడు త్వరగా. ఇంతసేపు అంటమ్మా 58వ అధ్యాయం 2వ వచనము. ఏమర్థమైంది రాణి? మర్చిలోనే తప్పు చదివే, మళ్ళీ చదువుకో. తమ దేవుని న్యాయ విధులను అమ్మా
చదువు. అర్థమైంది అర్థము. వాళ్ళు విడవడోళ్ళైనట్టు అనుసరిస్తున్నట్టుగా వాళ్ళే అనుకుంటున్నారు క్రైస్తవులు అన్నట్టుగా. మేము ప్రార్థన చేస్తేనా దుమ్ము లేకపోద్ది, నేను ఆరాధన చేస్తేనా అబ్బా. చూడు వాళ్ళే నిర్ణయించుకుంటున్నాడు యెషయా గ్రంథంలో. బాగా చూడండి తల్లి ఆన్సరు. ఇప్పుడు మనం కూడా అలానే ఉన్నాం. ఒక గంట చేసేది, ఒక అరగంట చేసేది, ఇంకొక చేస్తాను. ఇదే పని అయిపోయినట్టే. మేము చేస్తే ఏదైనా జరిగిపోద్ది. వర్షాన్ని ఆపన్నారు కొంతమంది పరీక్షలు ఆపన్నారు, కొంతమంది వాడిని చంపన్నారు, కొంతమంది ఈయన చంపన్నారు. కాబట్టి రెండో తలంపుగా మనం అర్థం చేసుకోవాలి. మన వినయ మనస్కులు కనుక అయితే మనల్ని మనం ఏం చేస్తాం తల్లి? అబ్రహాం మాదిరిగా తగ్గించుకొని ఇతరుల ఎడలు ఏం చేస్తాం? కరుణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉంటాం. కానీ మనమే గనులమైనట్టు మన ప్రార్థనే ఉన్నట్టుగా ఇక్కడ అన్నట్టుగా ఆ పరిసేయుడి మాదిరిగా ప్రార్థన ఉంటే దేవుడు ఏం చేయడమ్మా? అది ఆలకించేవాడుగా ఉండడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు తెలుసు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది. అటువలే ఆత్మ మన బలహీనతను ఎరిగేడు కాబట్టి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో తానే ఏం చేస్తాడు తల్లి? మన పక్షాన విజ్ఞాపన. ఎప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తాడు లలిత? చెప్పు లలిత. నేనే తప్పేమంటలే, తెలుసుకో. ఎప్పుడు చేస్తాడు దేవుడు? నువ్వు సస్తే కదా తల్లి. నువ్వు సస్తే దేవుడు నీలోకి వచ్చి చేస్తాడు. నువ్వు బతికినంతకాలం ఎవరు సాయి చూస్తా? మా బిడ్డలు 2 ఉన్నారు, వాళ్ళ బిడ్డలు చూడు, వాళ్ళతో పాటు మా బిడ్డలు వెళ్ళాలి, వీళ్ళతో పాటు వెళ్ళాలి. బతుకంత అదే ఉంటుంది. కంటే అర్థం చేసుకున్నాము. మనం ఎప్పుడైతే క్రీస్తు యేసు సంబంధాలు, శరీరము, ఆశలు, దురాశలు ఎప్పుడైతే చంపేశారో అప్పుడు నీలోకి ఆయన వస్తాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరి కోసం? అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇది, మన ఇష్టానుసారంగా అనుకోకూడదు. ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగులు తానే నీ పక్షాన వచ్చి విజ్ఞాపన ఎప్పుడు చేస్తాడు? నువ్వనేది చనిపోతే ఆయన నీలోకి వస్తాడు. నువ్వనే ఉనికి కోల్పోతే నేనేనా ఆయన నీలోకి వచ్చి ఏ బిడ్డకి ఏది అవసరం అనేది ఆయన పంచి పెడతాడు. నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే ఏం చేస్తాను? ముందు నా మనవరాలకు పెట్టుకుంటా, తర్వాత వాళ్ళని చూస్తా, లేకపోతే నా కూతురు పెట్టుకుంటా చూస్తా. ఇప్పుడు నాలో ఏమున్నట్టు? శరీరం ఉన్నట్ట కాదు. అప్పుడు ఆయన ఉన్నాడా నాలో? మరి అందరు ఎవరు ఇట్లా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరో చెప్పండి. దాన్ని బట్టి క్షమాపణ కోరుకుందాం. ఎందుకంటే తన ఏకైక కుమారుని నీ మొఖాన్ని నా మొఖాన్ని పెట్టాడు కాబట్టి, రక్తం చిందించాడు కాబట్టి, రక్త దారలు ఇంతసేపు చెప్పుకుంటాము. కాబట్టి దానికి ఫలితం మనం ఏం చేస్తున్నాం అనేది కృతజ్ఞత అనేది అవసరం. లేకపోతే ఉసురు చాలా డేంజర్ లలిత. ఉసురు అనేది చాలా డేంజర్. మళ్ళీ యేసు ప్రభు ఇంకో దారి వచ్చినా కూడా ఉసురు తీసేయలేము. ఉసురు పాపాలు శాపాలు పోతాయేమో కానీ ఉసురు అనేది పోదు. అది గుర్తుపెట్టుకోవాలి. నా ఉసురు తగిలిపోనంటారు చూసావా? ఆ ఉసురు అనేది ఆయన ఉసురు మనల్ని వదిలిపెట్టదు. నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ చేతనైన మట్టికి చెయ్యి, నీ శక్తి కొలది చెయ్యి, ఓపికొన్న కాడికి చెయ్యి, ఆయన వైపు చూడు. అసలు నీకు ఆ కాన్సెప్టే లేకపోతే ఏ కాడికి నాది 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 పప్పులేని మాదిరిగా లాక్కోవటమే అలవాటు అయిపోతున్నావు. కానీ ఇచ్చే అలవాటు నీకే ఆడుంది? ఏ స్థితిలో ఉన్నా కానీ నేను చెప్పేది. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉచ్చరింప సక్కిన కానీ మూలుగులతో తానే మన పక్షాన విజ్ఞాపన చేయాలంటే నేననేది ఏం కావాలమ్మా? చనిపోవాలి. ఎప్పుడైతే చనిపోతావో నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు తల్లి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అది రెండో మాట. ఎప్పుడు దీని విషయం ఏందమ్మా? ఎవరైతే ఎండిపోతుంది నోరు, వినయ మనసులుగా అనగానే మనం ఉండగలిగితేనే ఈ అవకాశం ఉంటుంది. అంటే నీకన్నా కూడా ఎదుటి వ్యక్తిని యోగ్యుడిగా నువ్వు ఎంచినప్పుడే. గుర్తుపెట్టుకో. 3వ తలంపు చూడమ్మా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 17వ వచనం, 15వ వచనం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఎవరన్నా ఉండారని చూద్దాం. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఉండారని చూడండి. ఎతకమ్మా, చదవండి. రావట్లేదా? యెషయా 47:15 తల్లి చదువు రాణి. నేనేం అంటలేదు రాని, మాట్లాడొద్దంటే మాట్లాడను. బతుకుతారని ఆశ నా బిడ్డల కన్నా ఎక్కువగా చూస్తా. నా 3 ఆడపిల్లైనా మగపిల్ల సురేఖనే ఎక్కువగా చూస్తా. నా మనసు అది, దేవుడు అది కృప, అది అందరికి రాదు. అది ఎందుకంటే మీరు పోతే పోయారు, వెనక వారసులు లేకుండా పోతారు. అది బాధ. మీరు అదే ఆశీర్వాదం కనపడేది ఏది కాదమ్మా, మోసం. ఏమి లేకపోతే ఏముంది? చదువమ్మా. రెండోది 3వ తలంపు ఏందమ్మా?
మన వినయ మనస్కులు కనుక ఉంటే మనం ఎవరితో నడుస్తాం తల్లి? దేవునితో నడుస్తాం, దేవుని పరిచర్యతో నడుస్తాం, దేవుని పనిలో నడుస్తాం. ఏ వ్యక్తి అయితే దేవునితో దేవుని పనితో నడుస్తాడో ఆ వ్యక్తితో ఏముంటుంది? దేవుని సన్నిధి ఆ వ్యక్తిలో ఉంటుంది. అర్థమవుతుందమ్మా? దేవుని సన్నిధి ఎవరిలో ఉంటుందమ్మా? దేవుడి పని పరిచర్య దేవునితో ఏ వ్యక్తి అయితే నడుస్తాడో ఆ వ్యక్తిలోనే ఉంటుంది దేవుని సన్నిధి. అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? మళ్ళీ చదువుకోండి, ఇంటికి పోయి మళ్ళీ ఏదైనా చూసుకొని చదువుకోండి. ఏముంది అక్కడ? నువ్వు బతికినంతకాలం నువ్వు చెడిపోయావు, నీ పిల్లల్ని చెడగొడుతున్నావు. నేను చెడిపోయినప్పుడు నా పిల్లల్ని అడుగుదాలన్న వాళ్ళు చెడిపోతున్నారు. వర్తకాలు ఏది అర్థం చేసుకో. కానీ ఎవరి కోసం నడుస్తున్నావు? ఎవరితో నడుస్తున్నావు? కుటుంబంతో నడుస్తున్నావు, లోకంతో నడుస్తున్నావు, విద్యలతో నడుస్తున్నావు, ప్రభుతో నడుస్తున్నావా? అంటే ఆయన సన్నిధి నీలో అంటే నువ్వు వినయ మనస్కురాలుగా దేనికి అవుతున్నావు? చూసే జనాలకు మంచి అనిపించుకోవటానికి, లోకానికి కనపడుతున్నావు కానీ దేవునికి నువ్వు. కాబట్టి యెషయా గ్రంథము 47వ అధ్యాయం పై కింద వచనాలు చూస్తే భయంకరంగా ఆ వ్యక్తులు కోటింగ్ ఇచ్చాడు యెషయా ప్రవక్త. అషూర్ రాజు గురించి చెప్తున్నాడు. ఈరోజు నీ గురించి నా గురించి చెప్తున్నాడమ్మా. కాబట్టి మనకి కీర్తన గ్రంథము మీకు అర్థం కావాలి. 49వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో చూస్తే 49వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడు తల్లి. నా టైం అయిపోతుంది, తొందరగా కానీ అమ్మ. 5 తలంపులు ఎవరు మేలు చేసుకుంటున్నావమ్మా? అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండారమ్మా? దేవుడైతే మనకు మేలు చేయాలి, మనం ఇతరులకు చేయకూడదు. నీకు నువ్వే మేలు చేసుకుంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు తల్లి? ఏంది నిన్ను మేలంటే? మా అమ్మాయికి 3 ఇల్లు కట్టా, పెద్ద అమ్మాయికి 2 ఇల్లు కట్టా, వాడికి 4 ఇల్లు కట్టి ఈ కట్టా. చూసావు నా ప్రభు ఎట్టా దీవించాడు నన్ను, నేనేం గొప్పగా చెప్పుకుంటాను. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వే చదువు 19. ఇప్పుడు నేను జంతువునా మా క్రైస్తవున్నా? రాణి, నేను జంతువునా క్రైస్తవునా? రమేష్కి కమ్మపాల్లో అన్ని సాట్లు ఇల్లు ఉన్నాయని చెబుతారు, అన్ని సాట్లు కట్టారు బాగుందంటారు. ఇప్పుడు నేను జంతువునా మనిషినా? ఆ క్రైస్తవున్నా? చెప్పుతలే తవ్వే నేను నిన్న నన్ను అంటానికేమి. ఆ వాక్యం కరెక్ట్ అయినప్పుడు నిజంగా నేను ఎవరమ్మా? జంతువుని. ఎందుకు జంతువుని? నా కోసం కుమారుడు ఆయన దేవుడే ప్రాణం పెట్టి నన్ను విమోచిస్తే నా వారి కోసం నా కోసం నేను బ్రతికేనంటే మరి నేను ఆయన అనుసరిస్తున్నానా? ఆయన సన్నిధి నాతో ఉంటుందా? ఆ సన్నిధి నాతో ఉందనుకమ్మా నేనేం చేస్తాను? ఆయన అనుసరిస్తానంటే ఆయన ఏం చేస్తాడు? చూడు తల్లి అంత చక్కగా మాటలు. ఎక్కడికి పోయారు వాళ్ళంతా? అమ్మా నేను ఏడకపోయాను, మా నాన్న ఏడకపోయాడు, నేను ఏడకపోయాను, మా పిల్లలు ఏడకపోతారు. అయితే రమేష్ అంకుల్ యాడ్ చేస్తున్నాడు, పెద్ద బోధ చేస్తాడు. మా సైరస్ గారు ఏడున్నారు చచ్చిపోయి. బోధకులకే బోధకుడు అవుతాడు రమేష్ అన్నట్టుగా. పాపం ఎలిషం మేడం ఆమె చెప్పింది, జయరాజ్ చెప్పాడు. ఈరోజు ఏ బోధకుడు కూడా సరిపోయేటట్లేరు. ఎక్కడ ఏం చేస్తే ఏముంది? ఎక్కడ ఏమీ లేదు మనలో. అర్థమవుతుంది తల్లి. అంటే తను తాను పొగుడుకోవటం అంటే అర్థమైందా? లూకా సువార్త 12వ అధ్యాయము అక్కడ 16, 17, 18 ఒక ఎర్రోడు కనపడ్డాడు. దేవుడు ఇచ్చాడు, గొప్ప ఆస్తి ఇచ్చాడు, పురులు కొట్టాడు, పెద్దది చేసుకున్నాడు, ఎంతెంతో చేసుకొని. ఓ ప్రాణమా, నా అంతరంగమా, సమస్తమా, ఇవన్నీ నా సుఖించు అనుభవించు తరాల్లాగా చెప్పుకున్నాడు. తను తాను పొగుడుకుంటున్నాడు. ఈ రోజున అనేకులు మనం ఏం చేస్తున్నాము? మా అబ్బాయికి ఆడిచ్చారు, మా అమ్మాయికి ఆడిచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, మా ప్రభు కృప, ప్రభు కృప, ప్రభు కృప అనే చెబుతున్నాం. అయితే వాక్యం ఏం చెబుతుంది అక్క? పశువా అంటుంది, ఒరే నీకు పాతాళంరా అంటుంది. నువ్వు పోతే పోయి నీ బిడ్డలు ఎందుకు ఆ పని చేసావురా అంటుంది. అయితే అదేంది? మా పిల్లలు చర్చికి రావట్లేదా? మా పిల్లలు బాప్తీసం తీసుకోలేదా? మా పిల్లలు వాక్యం చేయట్లేదా? మా పిల్లలు ఆరాధించటం లేదా? ఏం రాణి? కాబట్టి జాగ్రత్త అమ్మా. ఉసురు అనేది ఎంత ప్రమాదకరమైంది చూసుకోవాలి. కాబట్టి మనము దేవుని కొరకు మనం ఎప్పుడైతే పని చేస్తామో దేవుడు సన్నిధి మనతో ఉంటుంది. ఒక భార్యను చేసుకోవటం తప్పు లేదు, ఒక భర్తను చేసుకోవటం తప్పు లేదు, ఒక ఇల్లు కట్టుకోవటం తప్పు లేదు, ఒక ఉద్యోగం చేసుకోవటం తప్పు లేదు. దానిని మించి నువ్వు అధికం ఏది చేసినా వ్యభిచారివి అని చెప్తుంది వాక్యం, నా మాట కాదు. దుర్వ్యాపారం అంటుంది.
అర్థమైందా? కాబట్టి యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో ఇక్కడ మనం చదవబడిన 15వ వచనానికి ఈ కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు మనం గమనిస్తే మనము దేవునితో గనక మనం నడిచినప్పుడు ఆయన సన్నిధానం మనతో ఉండాలి. కానీ దేవుని యొక్క సన్నిధానం మనతో లేకుండా నువ్వు ఏమి కలిగి ఉన్నా కూడా ఏమి లేదు తల్లి. అర్థమవుతుందా? అపోస్ కార్యాలు 20వ అధ్యాయము ఏంటిది దేవుని సన్నిధి? 20వ అధ్యాయం 19, 20 చదువు తల్లి. బాగా అర్థం చేసుకోండి అమ్మ. ప్రతి మాట కూడా హృదయంతో చదవండి, నోటితో చదివితే రాదు తల్లి. అది నువ్వు బైబిల్ చదివి నీకు అర్థమైంది. ఇప్పుడు నేను చదవమంటే నవలు కాబట్టి నీకు అర్థం కాదు. నవలు ఎవడు రాసిందో ఎవటో తెలిసిద్ది. బైబిల్ అంటే రోజు చదివి కనుకుంటే ఈ మాట కరెక్ట్ ఆడు చెప్పాడు అర్థమైంది. మన నవలు చదువుతున్నాం, బైబిల్ చదవట్లా. ఫాస్ట్లో కూడా బైబిల్ చదవట్లా, ఏదో తీసుకొని కొట్టేస్తున్నారు. ఏం చెబుతారు? చదువు. అక్కడ చూడు తల్లి ఏమన్నా యూదులు కుట్ర వలన అక్కడ 19, 18లో కూడా పౌలు గారు భయంకరమైన శ్రమలు పడ్డాడమ్మా. ఎందుకమ్మా? పౌలు గారు ఎవరితో నడిచాడు తల్లి? భార్య పిల్లలతో నడిచాడా? కుటుంబంతో నడిచాడా? లోకంతో నడిచాడా? కూతురులతో నడిచాడా? కొడుకులతో నడిచాడా? ఎవరితో నడిచాడమ్మా ఆయన? దేవునితో నడిచాడు. క్రీస్తు. అర్థం చేసుకో తల్లి. కాబట్టి ప్రయోజనకరమైంది ఏం తల్లి? ఇతరుల ప్రయోజనం. మా అమ్మాయికి ఇళ్ళా, ఏమ్మా మా అబ్బాయికి పెళ్ళా, లేకపోతే ఏంది ప్రయోజనకరమైంది? ఇవన్నీ అవసరమే. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ప్యూర్లీ టెంపరవరీ. అది సత్క్రియ అంటే ఆ సత్క్రియల విషయంలో ఏడుండవు నువ్వు పెయిన్ గెస్ట్ మాదిరిగా? ఏడుండవు పెయిన్ గెస్ట్? చెప్పు. బాధ కదా, దుఃఖం కదా. ఇంత తెలిసి నామకార్థంగా బతికితే మన బతుకు ఏమైనా అర్థం ఉందా? వలవడు మన గొర్రె ఏదన్నా దారి చెప్తే వల్లవాడు ఏం చేస్తాడమ్మా? కాలు ఇరగదీస్తాడు. ఎందుకు? మళ్ళీ అది అటు ఇటు పోకుండా. మరి దేవుడు ఊరుకుంటాడా? ఎందుకు అనుకుంటున్నా నీకు అంత ధైర్యం? హౌ డేర్ యూ? దేవుడు అంటే నీకు లెక్కలేదా? ఎందుకు లెక్కలేదు నీకు? మరి ఆయన ఏం చేయలే, నేనేం చేశాను, ఎంత చేశానో, ఈ పాపం అంతా తెచ్చుకొని దేవుడు ఇచ్చాడు నా అబద్ధం చెప్తావా? ఇందాక మనం ఏమనుకుంటున్నాం? లోక మర్యాదలు అయినా ఏంటి? సాతాను సంబంధమైన ఇవన్నీ వస్తే ఏంది? కలుసుబాటు అంటే ఏంది? బైబిల్లో కలుసుబాటు ఏమైనా ఉందా? లోకం ఏమైనా ఉందా? అది వీలైతే లాస్ట్ ఒక మాట చెప్పి అది కూడా మీకు వెలిగిస్తా. లైట్ దేవుడు వెలిగిస్తాడు, నేను కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందమ్మా? 3వ తలంపులో మనకి వినయ మనస్కులు గలవారం అయితే మనం ఏం చేయాలమ్మా? ఆయన పని పరిచయలో ఆయన్ని వెంబడించాలి. కానీ దృశ్యమైన వాటిని మనం ఏం చేయకూడదు తల్లి. వెంబడిస్తే వాడు భ్రష్టుడని చెప్తుంది బైబిల్. 1 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా దైవభక్తి గొప్ప లాభసాధనం అనుకున్న తర్వాత భ్రష్టు మనసు కలిగి సత్యమును అంటాడు. అక్కడ భ్రష్టు మనసు కలిగి సత్యమును ఏం చేస్తున్నారు తల్లి? కాబట్టి ఇలాంటి భ్రష్టు మనసు మనలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఈ మాట చూసుకుందాం. ఈ మాటతో 3వ తలంపు ముగిచ్చేస్తా. 73వ కీర్తన చూడు తల్లి, 1వ వచనం. ఇశ్రాయేలుల శుద్ధ హృదయుడల నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు అంటాడు దేవుడు. ఎవడైతే ఇశ్రాయేలుగా ఉంటాడో, వాళ్ళు శుద్ధ హృదయం ఉంటుందో, దేవుడు దయాళుడంటే మంచోడంట. వాడి విషయంలో దేవుడు ఏమైనా చేస్తాడంట. ఎవడమ్మా శుద్ధ హృదయం ఎవరుకుంటుంది చెప్పు? అక్కడ 2వ వచనంలో అంటాడు, నా పాదములు తప్పిపోవటం కోరహకు రాస్తాడు. కొంచెమే తప్పిపోయినాయి అంటాడు. నేను పసుప్రాయిని అంటాడు. తెలివి లేని వాడినయ్యా అంటాడు. అంటే లోకాన్ని చూస్తే ఎలా ఉందమ్మా? పచ్చగా మెరుస్తుంది, సోదొమ గొమొర లోతు మాదిరిగా. అయితే వాళ్ళు ఎలా ఉంటారు? అంతలో కనపడి అంతలో ఆవిర్లా అంటోళ్ళు. ఎప్పుడైతే ఆ 14వ వచనానికి వెళ్ళేసి దేవుని ఆలయంలో వాక్యాన్ని ఎప్పుడైతే చూశాడో, ధ్యానించాడో 17లో సిగ్గొచ్చింది, క్షమాపణ కోరుకున్నాడు. అక్కడ చూడమ్మా 23 నుంచి 28 వరకు చూసుకొని వదిలేయండి, మీకు అర్థం కావాలని. అది కోరుకునేది ఎవరు? దేవుని వెంబడించే వ్యక్తి. 73వ కీర్తన 23వ వచనం నుంచి 28. త్వరగమ్మా. దేవుడు చేయి నువ్వు పట్టుకుంటే ఆలోచన చెప్తాడు. చదువమ్మా. తర్వాత ఈ లోకయాత్ర పోయినాక ఆయన మహిమలో తీసుకుంటాడు.
ఎవరమ్మా దేవునితో నడిచేవాడు ఏం కోరుకుంటాడు? లోకాన్ని కోరుకుంటాడా, దేవుని కోరుకుంటాడా? అది తల్లి బైబిల్ తప్పు, నా తప్పు. ఇంకా నన్ను ఏలు పెట్టడం, వంక పెట్టడం ఇవి నేర్చుకోకూడదమ్మా. ఇక్కడ నుంచుని ఏ అడ్డగాడిదైనా, ఎలాంటివాడైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా ఈ వ్యక్తిని చూడకూడదు. ఏం చూడాలమ్మా? దీన్ని చూడాలి. నేను ఎలాంటి వాడినైనా ఆయన ఇగిపోతే నా పరలోకం నుంచి అనుగు నాకు యాడ్ నుంచి చదువురాని వాడికి ఏడొస్తుంది. ఇవి చెప్పమని ఎవరినైనా దాన్ని ఏమంటారు, వివరణ ఏమని ఆయన ఇస్తే వస్తుంది. నీకు ఇచ్చిన వస్తుంది, నీకు వివరణ ఇవ్వలేదంటే నీళ్ళు ఏదో ఉందని ఇంక అర్థం. నాలో ఏమన్నా ఉన్నా ఇస్తున్నాడంటే అర్థమైంది నాకు ఏదో ఉపేక్షిస్తున్నాడు, ఇంకా ఇంకా అవకాశం ఇస్తున్నాడు. రమేష్ మారతాడు అని ఇలా తీసేస్తాడు. ఏమంటున్నాడమ్మా? నీ పొందు నాకు ధన్యకరము, నువ్వు ఉండగా నాకు ఆశ భూలోకంలో ఏది కూడా. అది తీర్మానం, క్రైస్తవుడు తీర్మానం. అంటే ఆయన అసమర్థుని చేసి పనికిమాలని చేసి ఈ పనికిమాల లోకం కోసం, కనపడే మనుషుల కోసం, ఆవిరి వెట్ట చేద బిందువుల కోసం నువ్వు ఆయన దూరం చేసుకుంటావా? కాబట్టి ఎక్కడ పోతావో ఏషియా 47 మనం చూసుకోమ్మా, 15 కాబట్టి దీన్ని ఇంతటితో మనం 3వ తలంపును ముగించుకుందాం. 4వ తలంపు చూడమ్మా, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము. వినయ మనసులు కలగా అయితే మనము ఎలాంటి తగ్గింపు జీవితం ఉంటుందో 3వ వచనం చూడు తల్లి. ఏమ్మా? ఏమో అంటే నేను అనేది ఆ 3వ తలంపు చదివేవు కదా తల్లి. 3వ వచనం ఏం చదువుతున్నాము అక్కడ? అమ్మా అది సంఘానికి సాదృశ్యంగా చెబుతున్నాడు రోమీలతో. ఒకటేమో మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నీలో శరీరం లేదు కాబట్టి లోక పద్ధతులు తీసేసుకో. ఏ లోక పద్ధతులు వదిలేసుకున్నాం కాబట్టి, పాప క్షమాపణ పండాం కాబట్టి సంఘంలో నువ్వేమయ్యావు తల్లి? చేర్చబడ్డావు. ఎలా చేర్చబడ్డావు? 1 తిమోతి 4:14 ప్రకారముగా పెద్దల అక్షర నిక్షేపణ ద్వారా ఏ కృపావరమైతే నీకు అనుగ్రహించాడో ఆ వరాన్ని బట్టి దాన్ని అలక్ష్యం చేయకుండా ప్రజ్వలింపజేయటాన్ని నేను సంఘంలో కూర్చోబెట్టాడు. ఈ 90 మందికి ఎవరు కృపావరాలే తెలియదు, ఎవరు లేరు హస్త నిక్షేపణ కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఉండరు. హస్త నిక్షేపణం అంటే ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేది, అధికారాన్ని ఇచ్చేది హస్త నిక్షేపణము. అపోస్తకార్యాలు 13వ అధ్యాయంలో కూడా ఆడ 30 మంది ఉన్నారు జనం. ఇద్దరినే బర్నబాను పౌలుని అభిషేకించమని ఆత్మ చేతుల నుంచి పనికి పురుగొల్పారు. ఈ సంఘంలో 3వ వచనంలో నిన్ను చేర్చారు. చేర్చిన వ్యక్తి ఎలా ఉండాలంటున్నాడు అక్కడ? 3వ వచనం చదువు తల్లి. నాకంటే కూడా ఎదుటివాడిని ఏమంటున్నాడమ్మా? నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితి నువ్వేం కావాలమ్మా? ఎరగాలి. ఉలికి పడుతుంటారు మనోళ్ళు, నాకు పెద్ద చదువు చదివాను, నేను పెద్దది, అది పెద్దది, ఇది పెద్దది, నేను ఇంత దశంభాగం వేస్తున్నాను, నేను సంఘం నేను లేకపోతే లేదు, ఎన్నో రకాలు మనం ఉలికి పడుతుంటాం. ఉలికిపాటు వల్ల ఏం లేదమ్మా, అది విధేయత కాదు. అది ఇందాక చెప్పినాడు వినయ మనసు కాదు, అది యేసుక్రీస్తు లాంటి మనసు కాదు. ఆయన ఎక్కడన్నా ఉన్నాడా? కాబట్టి ఈ 4వ తలంపు రోమా 12:3 ప్రకారముగా మనము ఎంచుకున్న దానికంటే కూడా అధికంగా ఏది ఎంచుకున్నా సరే నీకేమొస్తుంది తల్లి? నష్టం వస్తుంది. నువ్వు కంజర కూడా కొట్టకూడదు అమ్మ, అక్క, నువ్వు కంజర కూడా కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు? నీకుందా కోపావారం, ఎవరికి ఉందో వాడే కొట్టాలి కంజర. ఎవరికే పని ఉందో వాడే ఇవ్వాలి. నేను అంతకన్నా చేస్తుండి, నేను చేస్తుండి అంటే దానివల్ల. కాబట్టి మనకు ఉదాహరణకు ఒకటి చూసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 9వ వచనంలో కోరాహు, దాతాను, అభిరాము ముగ్గురు ఉన్నారు. పాపం ఆరున్న వాళ్ళు అన్న కదా అని చెప్పి మోషే గారు ఏం చేశారు? ఊరే నువ్వు యాజకుడిగా ఉండురా అన్నాడు. వీళ్ళందరూ బంధువులే. ఏమొచ్చారు వాళ్ళు? చూడు 9వ వచనం చదివి తల్లి. సంఖ్యాకాండము 16:9. చదువు 10 ఏమంటున్నాడు? ఇదిగాక మీరేమంటున్నారు? నేను ఇసుకోలేదన్న ప్రార్థన కూడికి చేసిపోయేటప్పుడు అసలు మన బ్రతికేంది, మనమేంది, అసలు మన కథ ఏంది, లోకంలోనే మనం ఎలాంటి వాళ్ళం అనే సంగతి మనకు అసలు తెలీదు. అలాంటి మనల్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? అసలు ఇక్కడికి ఇది ముట్టుకోవడానికి, తాగటానికి అక్క వాళ్ళందరూ వింటానే ఉంటారు. ఇలాంటి గొప్ప దాంట్లో చేర్చటమే భాగ్యం.
నువ్వు వీడికి వచ్చింది కానీ అది ఇది అని నువ్వు కలవరం తీసుకొచ్చావంటే వాట్ ఈజ్ వాట్? ఇప్పుడు కోరాహు, దాతాన్, అభిరామ్ ఏం చేస్తున్నారు? వాళ్ళంతా పరిచారక ధర్మం, వాళ్ళ చేతుల మీద ఏదైనా జరగాలి. వాళ్ళు మళ్ళీ ఏం అడుగుతున్నారు? యాజకత్వం కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు వాళ్ళు లోబడ్డారా, వ్యతిరేకించారా? ఏమ్మా? కాబట్టి అధికారం ఎవరు ఇచ్చారు మోషేకి? ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు నిర్గమ 19:6-7 ప్రకారముగా నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన నెల మీరు నా స్వకీయమైన సంపాద్యంగా ఉంటారని దేవుడు చెప్పాడా లేదా? ఉంటామన్నారా లేదా? మోషే మాట వినాలన్నారా లేదా? వింటామన్నారా లేదా? మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది? రోమా 13:1 ఏం చెప్తుంది? అధికారము దేవుడి వల్ల అనుగ్రహింపబడుతుంది. అధికారం ఎదిరించేవాడు దేవుని నియమాన్ని వాడి మీదకు వాడే నాశనాన్ని తెచ్చుకుంటాడంట. ఏమ్మా? కాబట్టి 4వ తలంపు, సంఘములో నేను ఏ విషయంలో నువ్వు హస్తనిక్షేపం ద్వారా ఏర్పాట్లోకి రాగలిగేవో ఆ విషయంలో మనం ఏం కావాలమ్మా? వినయ మనసులకై మనకు అప్పగించిన పని మహాప్రసాదంగా ఏం చేయాలమ్మా? నువ్వు కుడికి ఎడంగా చూస్తే ఏమవుతావు? అంటే అధికారాన్ని ఎదిరిస్తే దేవుని నియమాన్ని ఏం చేసినట్టమ్మా? ఆ విషయాలన్నీ మీరు రోమా 12 కంటిన్యూ చదువుకుంటే అర్థమవుతుంది. 12:12కి వచ్చేలకే అనేక అవయవములైన మనము ఒక దేహం అంటాడు. ఆ దేహానికి శిరస్సు క్రీస్తు అంటాడు. పరిచర్య దాని గురించి తీసుకొస్తాడు అక్కడ పౌలు గారు రోమీల గురించి. 1 కొరింథీయుల్లో 12వ అధ్యాయం కూడా కంటిన్యూగా దీని గురించే చెప్తాడు, సంఘ సాదృశ్యాన్ని గురించి చెప్తాడు. అయితే ఈ రోజున మనము నువ్వైనా నేనైనా ఏం కనపడింది అక్కడ చూస్తే? ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడు తల్లి. దూతల కంటే కొంచెం తక్కువ వాడంటే ఏందిరా అని? ఏమ్మా తెలుసుకోండి అమ్మా, నేను మిమ్మల్ని తెలియదని ఎగతాళి చేయండి. తెలుసుకుంటే మంచిది, నాకేం తెలీదు. ఒక్కసారి పట్టుకున్నానంటే దేవుడు అది కృపది. ఏం చెప్తున్నాడు? దూతలకు ఏముందమ్మా? శరీరం లేదు. యేసుప్రభు ఆడికి వచ్చాడు, శరీరం అనే వాళ్ళకన్నా తక్కువ ఎక్కువ? ఏం తల్లి, దూతల కంటే కొంచెం తక్కువడంటే ఎట్టయ్యాడు? దూతలకు శరీరం లేదు, వాళ్ళకి మరణం లేదు. ఇప్పుడు ఆయనకు వచ్చాడు, శరీరానికి మరణం ఉంది. తక్కువడే ఎక్కువడే యేసుప్రభు. ఎందుకోసం వచ్చాడు? చూడమ్మా, అందరి కొరకు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆడలేదు, మగ లేదు, ఎవరు పురుషుడు, ఏ భేదం లేదు, అందరి కొరకు మరణాన్ని ఏం చేశాడు? తక్కువగా చేయబట్టే రుచించాడు. కాబట్టి మరి నీ విషయం నా విషయంలో చెప్పు తల్లి. 4వ తలంపుగా, నువ్వు సంఘంలో చేర్చబడ్డావు కదా, కృపావరం ద్వారా లేదా హస్తనిక్షేపం ద్వారా నీకు అప్పగించిన పని విషయంలో ఎవరి కొరకు, ఏ ఆత్మ కొరకు ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు తింటే ఏమైద్దమ్మా? షుగర్ ఉన్నోళ్ళు బాగా తింటే ఏమైద్ది? పురుగు పట్టిద్ది. షుగర్ అంటేనే పురుగు, అంటే అది షుగర్ అంటేనే కొల్లటం. కుళ్ళిపోయినోడే ఇంకా కుళ్ళిపోతాడనమాట. అర్థమవుతుందో? సీమ్ పోస్తే ఏమైంది? కత్తి బజ్జీలకి ఇచ్చి శనగపిండి అట్ట బజ్జీ బడ్డీ షుగరోడు ఎక్కువ తింటే ఇంకా అంతే వాడు కుళ్ళిపోతూ ఉంటాడు. ఎంతో బైబిల్లో షుగర్ కానీ టీబీ కానీ వాటి పదాలు ఉండే, ఏ పాపం చేస్తే ఎందుకు వస్తుంది అనేది ఉంది. ఇప్పుడు అందరూ అందుట్లోనే ఉన్నారని మన బైబిల్ చూస్తే ఒకవేళ దేవంటే అది అంటారు, రోగాలే ఇతర వేరే విషయాలు. ఎందుకు వస్తుందమ్మా? షుగర్ ఉన్నోడికి ఏమో తిండి తింటే వాడు ఎక్కువ కూలిపోతాడు. ఇప్పుడు ఏం కనపడుతుంది నీకు అక్కడ? పోతుంది, ఆత్మదేవుడు దాటుతున్నాడు, దాటిపోతున్నాడు, అంటే కట్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా ఉండే, మీరు ఎలుకుంటే ఆయన నేనుగా చెప్తాడు, లేకపోతే కట్ అయిపోద్ది. కట్ అయినప్పుడు నేను ఏదో చెప్తా, అది నీకు పనికిరాదు. కాబట్టి అందరి కొరకు ఆయన మరణం రుచి చూశాడంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి కలిగిన వ్యక్తి తింటే ఎలా వాడు పురుగు పడతాడో, కుళ్ళిపోతాడో, నువ్వు రోజు వచ్చాడు కూర్చొని విని 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 ఏం పడుతుంది నీకు? ఏం పడుతుంది? దయ్యాలు పడతాయి. ఏం పడతాయి? అర్థమవుతుందా? కొంతమంది, చాలామంది ఏం మాట్లాడేది తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఇక్కడ ఒక రకంగా కూడా అర్థమవుతుందా? ఎందుకు నీకు వాక్యం? నువ్వు మారు మనసు, యేసుక్రీస్తు లోకరక్షకుడు నీ కోసం ప్రాణం పోయి ఇన్నా వచ్చావు, రక్షించబడ్డావు, చేరావు. ఆయన నీకు అప్పగించిన పని చేసుకొని రావాలి. ఏ పని చేసుకొని, ఏ కూలిని వేసుకో, నాలు చేసుకో, డాక్టరు యాక్టరు ఏది చేసుకున్నా ఆయన పని పరిచయం చేసుకో, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోవాలి. మరి ఇవన్నీ ఎందుకు? ఎందుకు వస్తున్నాం? మనము హెచ్చరించబడటానికి వస్తున్నాం, ఆ ప్రకారం ఉండాలని సరి చేసుకోవడానికి వస్తున్నాం.
మరి భౌతికమైన తిండి తింటేనే వాడు పురుగు పడుతున్నప్పుడు ఆత్మీయంగా తిండి కావాలి కొంతమంది ఎవరు శిష్యుడు మా తల్లి ఎక్కడ అంటే పరుగు పోద్ది, ఆకలంట, ఇంకా బోధ కావాలంట, పోస్తే ఊరు సరిపోతావు. నువ్వు దరిద్రం మందిరానికి. వయసు చూస్తే ఎక్కడో ఉంది, ఎంతో వయసు, సిగ్గు శరం లేదు, అయినా కానీ ఇంకా ఏదో బోధ కావాలి. ఏం కావాలా? నిన్ను పుట్టించే ఎవరిది వాడితే వ్యక్తిగతం అది. కాబట్టి మనము వాక్యం దేనికి? నీకు వాక్యము చదువు రానివాడికి ఏది వాక్యం? మరి వాక్యం దేనికి? ఆయన ప్రతినిధిగా నేను భూమి మీద పెట్టి వినయ మనసుకు రాలి, అప్పగించిన పని అక్షనే పొందేవు, దాని పో చేసుకో, వచ్చి క్షమాపణ కోరుకో, కృతజ్ఞత చేయి, బలలో చేయి, వెళ్ళిపో హ్యాపీగా. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం గలవాడు అంటే, ఆ శరీరం తిన్నా రక్తం తాగుతున్నావు, ఆ తిన్న వ్యక్తి ఆయన మరణాన్ని ప్రచురం చేయాలంటే వారం నుంచి వారం దాకా నువ్వు ఏడ ప్రచురం చేసావు? ఎలా వచ్చి తింటున్నావు? అపరాధి. ఏముంది? 11వ అధ్యాయం ఉందా లేదా? 1 కొరింథీ 11, 26, 27 ఏం చెప్తుందమ్మా? ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. రొట్టెలో చేయాలి, మరణాన్ని ప్రచురం చేయాలి. రొట్టెలో మరణాన్ని ప్రచురం చేయాలి, రొట్టెలో చేయాలి. రొట్టెలో చేస్తున్నాం, ఆయన మరణాన్ని నేను ప్రచురం చేస్తున్నాం. ఎవరైతే అలా చేయరో అపరాధిగా తీర్చబడతారు. చదువు. ఆయన రక్తము శరీరాన్ని తిన్నోడు ఏం చేయాలి? పని చేయాలా లేదా? నువ్వు చేస్తున్నావా? పోయిన వారం రొట్టెలో చేయాల్సి, ఈ వారం దాకా ఏం చేసావు? ఆయన పని పరిచర్య. అపరాధి. ఇదేం ప్రసాదమా? కాబట్టి అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఎప్పుడైతే తాగుతామో వాటికే నిత్యజీవము. ఎవడే నిత్య జీవితానికి వారసుడు అవుతాడో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రచురం చేస్తాడు. ఏదో ఆచామాషకు వచ్చి పోయేది కాదు, మళ్ళీ గల్లా పెట్టి పోద్దామని రండి 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 అని పిలిచేది కాదు సంఘం అంటే. జాగ్రత్త, అపరాధులుగా మనం ఉండకూడదు. అపరాధులను ఈరోజు నిరపరాధిగా చేశాడు. కాబట్టి ఈ మాటతో నేను ముగిచ్చేస్తున్నా. 5వ తలంపు చూడమ్మ, ఏడుపు వస్తుంది ఆకుల. 1 యోహాను 2:16. వినయ మనుషులుగా మనం ఉండాలంటే లోకము దాని ఆశలు చూడమ్మ అక్కడ. చాలమ్మా. ఇప్పుడు లోక సంబంధమైన వాటికి మళ్ళీ మనం వెళ్ళొచ్చా? 5వ మాట, వినయ మనసులు గలవారైతే మళ్ళీ మనం అటు వెళ్ళొచ్చా? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17 చూడు తల్లి. చదువు తల్లి 18. చాలమ్మా, వదిలేసే, ఇంటికి పోయి చదువుకమ్మా. నేనేం కాదమ్మా. ఇప్పుడు నీకేం అర్థమైంది తల్లి? నువ్వు క్రైస్తవురాలుగా బాగా ప్రయాణం సాగిస్తున్నావు, లోకాశలు శరీరాశలన్నీ వదులుకొని వచ్చావు, మళ్ళీ నీకే పోగాలం వచ్చింది. ఆ స్థలము, ఏడు పొలము, ఆ గుణము, ఈ గుణము, ఎందుకు నీ పోగాలం? ఇప్పుడు ఏమయ్యావు? ఎవరి గురించి చెప్తున్నాడు? యెహెజ్కేలు ప్రవక్త లూసిఫర్ గురించి చెప్తున్నాడు. అషూరు రాజు కూడా గుర్తు చూసుకోండి, అక్కడ తర్వాత పోయి చదువుకోండి. ఎంత చక్కగా బతికేవరా, ప్రధాన దూతవరా, నా రైట్ హ్యాండ్గా ఉండవురా, నువ్వు సక్రంగా బతిక. మళ్ళీ నీకెందుకు రా, వదిలేసింది దానికి ఎందుకు పోయావురా బిడ్డ? కాబట్టి ఎవరినమ్మా చూడు, అక్కడ ఎంతటి కెరీబు అని చెప్తున్నాడు అతని గురించి. నా ఆత్మీయ జీవితంలో వినయ మనసుకురాలవైతే మళ్ళీ ఏదైతే ఊసి వచ్చావో, వదిలొచ్చావో, ఏదైతే దాని వైపు మళ్ళీ నువ్వు వెళ్ళావంటే నీ బ్రతుకు అదే బ్రతుకు అవుతుంది. ఏం జరిగిందో చూసి. గడ్డి అంట చూడమ్మా, ఎంత కాల్చినా మనకు సెగరాదు. కట్టి కాలిస్తే మన సెగ వచ్చింది, గడ్డిని కాల్చుకొని సెగ తెచ్చుకోలేము. అలాంటి పరిస్థితి వచ్చింది లూసిఫర్కి. ఈరోజు నీ బ్రతుకైనా నా బ్రతుకైనా మనం ఒకప్పుడు ఎవరు? లూసిఫర్ సంతానం.
మన అంధకార సంబంధమైన మనసు కలిగిన వారి సంతానం. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళావంటే నీ బ్రతుకు నా బ్రతుకు జాగ్రత్త. మళ్ళీ మీకు ప్రియులారా మళ్ళీ చెప్తున్న ఎవరైనా ఇక్కడ బతికి కనుకుంటే ఇంకొక మాట, ఆశీర్వాదం అనేది బైబిల్లో అది శాపాన్ని తీసుకొస్తుందని స్పష్టంగా చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక ఈ ఒక్క 3 బతకండి, 1వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. చదువుమా 10. ఇప్పుడు లూసిఫర్ ఎక్కడికి వచ్చాడమ్మా? లోకంలో క్రైస్తవుడు ఎప్పుడు వాడిపోతాడమ్మా? మళ్ళీ చదువు 9, వదిలిపెట్టలా. 9 ఒక్కళ్ళు తెలిసినా చాలు, సెల్యూట్ చేస్తా జైనోళ్ళు ఎవరికన్నా చాలమ్మా. ఇప్పుడు ఏందమ్మా దీనుడు సహోదరుడు అంటే? అమ్మా దీనుడు అంటే ఎవరమ్మా? ఉన్నతుడు అంటే ఎవరు అర్థం చేసుకోవాలి. భౌతికంగా దీనుడు అంటే అడుగు తినేవాడు, ఆడు లేబర్, నీచుడు, ఒక ఎట్టోడు. దీనుడు అంటే అర్థమవుతుందా? అంటే దరిద్రుడు అని అర్థం. ఎప్పుడు దరిద్రుడు పాప క్షమాపణ పొంది ఈ సంఘములో చేర్చబడతాడో వాడేమయ్యాడమ్మా? ఉన్నతుడు, మహోన్నతుడయ్యాడు, దేవునితో సమానమయ్యాడు. అర్థమవుతుందా? ఒక దరిద్రుడు పాప క్షమాపణ మారు మనసు ద్వారా ఉన్నతుడయ్యాడు. ఈ లోకములో గొప్ప ఉన్నతుడు ఒక బిల్ గేట్స్ లాంటోడు తన కలిగిన ఉన్నత స్థితిని ఎప్పుడైతే వదులుకొని ఈ సంఘములో పాప క్షమాపణ పొందుతాడో వాడు దేవునితో ఉన్నతుడవుతాడు. ఒరే దరిద్రులారా, మళ్ళీ చెప్తున్న లైన్లో, కోలుగెట్టిగాడు 10 రూపాయలు 90 రూపాయలు ఇచ్చి దేవుడికి ఇస్తున్నాడు, అభివృద్ధి కొందే కంది. బైబిల్లో దొంగ మాట్లాడని ఉండయా? బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైతే లోకములో ఉన్నతుడుగా ఉంటాడో వాడు కలిగింది వదిలిపెట్టి దీనుడైతేనే ఉన్నతుడు అంటుండే. ఒక ఎట్టోడు ఏమి లేనోడు అడుక్కు తినేవాడు ఎవడైతే పాప క్షమాపణ మారు మనసు పొందుతాడో పరలోకములో ఉన్నతుడు. అంటే ఉన్నత కులము ఉన్నతులు అంటారు. ఎవడైతే ఉన్నతుడుగా ఉండేవాడు ఇక్కడ పాప క్షమాపణ పొందుతాడో వాడు ఆడ ఉన్నతుడు అవుతాడు. నువ్వేం చెప్తున్నావు రాస్కెల్ ఇడియట్స్? కాలు గట్టిగాడిని ఒకటి తీసుకొస్తారు, దేవుడు ఇస్తాడని ఏమైనా బైబిల్ చెప్తుందా? ఒక దరిద్రుడు, ఒక దీనుడు, ఒక నీచుడు సంఘములో పాప క్షమాపణ పొందితే వాడు ఉన్నతుడు అవుతున్నాడు. లోకములో ఒక గొప్ప కులస్తుడు కానీ ధనవంతుడు కానీ ఒక ఉన్నతుడైన వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టి ఎవడైతే యేసుక్రీస్తు పాప క్షమాపణ పొందుతాడో వాడు మహోన్నతుడు అవుతున్నాడు. మరి ఏందమ్మా ఈ ఆశీర్వాదం? నాశనం అవుతాను, జాగ్రత్త. దొంగ బోధలు, దొంగ కథ. ఒకసారి ఆ గొట్టగట్లో చూసి ఆ కాశిరెడ్డి పొగుడుతున్నాడు ఒక ముఠాని. అబ్బా వాళ్ళు అందుకోలేరు, ఎంత అని చెప్పలేరు. అసలు వాళ్ళు దరిద్రులైన సంగతి కాశిరెడ్డికి తెలియట్లా. ఆ సంఘానికి చెబుతున్నాడు, ప్రభు ఎంత దీవించాడు ఆ కుటుంబాన్ని అంటున్నాడు. దరిద్రుడు వాడు దరిద్రుడు, వెళ్ళింది ఇంకా పెద్ద దరిద్రాలు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇందాక ఎక్కడొచ్చింది అది? లూసిఫర్ను చూశారు కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ జీవితమైన పతనం అవుతుంది, నా జీవితమైన ఆర్థిక అర్థమైన ఆత్మ సంబంధమైన దెబ్బ కొట్టిద్ది. లోక సంబంధం ఐక్యక విచారాల వల్ల ధనమోసం వల్ల చిక్కబడతావు, ఎదిగి బొదుగు లేకుండా పోతావు. అది యేసుప్రభువు వారు వేసిన 3వ విత్తనం. రాతి నెల తర్వాత ఏడబడింది అది. ఐక్యక విచారాలంటే లెక్కలేని వాటి విషయాల మీద ఏ వ్యక్తి అయితే మనసు పెడతాడో ధనమోసంలో పడిపోతాడో. కాబట్టి చివరి మాటతో మనం ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. ఏది సుఖమమ్మ? ఏది ఉన్నతము? ఏది మహోన్నతము? రాణి. కాబట్టి 5వ తలంపు ఏంటంటే గర్వము. మళ్ళీ ఏముండకూడదు తల్లి? వినయ మనసు గలవారైతే మళ్ళీ గర్వం అనేది ఉండకూడదు. గర్వం ఎప్పుడు వస్తుంది తల్లి? నా మాటగా తల్లి, మీకు దండం పెడితే ఉన్నోడు ఏడుస్తాడు, లేనోడేమో బాగా చెప్పాడు అంటారు. మనకు చెప్పి పల్లెల్లో ఇలా పిచ్చి పట్టించి ఇలా గాజేశారు మన వాళ్ళందరినీ.
మనోళ్ళు కూడా ఇట్ట అయిపోయారు. అర్థమవుతుందా? ఓ ధనవంతులారా నాశనం అయిపోతారు. యాకోబు రాసిన పత్రిక 4:4 తప్పిళ్ళ కొడతారు. ఇలా తెలిసేస్తే కదా. భౌతికంగానే చూస్తున్నారు కానీ పరసంబంధం మన బైబిల్ లేదు. ఇప్పుడు నీకేం అర్థమైందమ్మా రాడమ్మా? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచినోడు ఏవుతాడా? గర్విష్ట అవుతాడు, పడిపోతాడు సాతాన్లాగా. అయితే ఏ ధనం కావాలమ్మా? చదువుతాలి, అక్కడే ఉంది కదా. రాలేదా అమ్మా? ఆభ్యాసం అయిపోయింది, నా టైం దాటిపోతుంది. అక్కడే చదువుతూ 17-18 చదువు ఏముందాడా? ఈ జీవం దేనికమ్మా? మక్క హెడందా పాపం. టీ తాగాలంటే ఏం కావాలి? పంచదార కావాలి, టీ పొడి కావాలి, డబ్బులు కావాలి. ఈ జీవం ఏందమ్మా? వాస్తవమైన జీవం ఏంది? ఆ జీవం ఏంది? అదేం భౌతిక సంబంధమైన గర్వాన్ని తెచ్చే జీవం. ఈ జీవం అమ్మా పరసంబంధమైన జీవం. ఏ జీవం కావాలి నీకు? ఏం కావాలి తల్లి? చదువు తల్లి, ఎంత మాట. వాస్తవమైన జీవమును సంపాదించుకొని ఎక్కడుందమ్మా నీ పునాది? తల్లి ఎక్కడుందో తల్లి? ఏంది నీ రాబో కాలం? ఆయన రాకలు అక్కడ ఉండాలి నీ పునాది. ఏడెందుకు? మత్తయి సువార్త 6:19-20 భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దని చెప్పాడు. ఎక్కడుండాలి? అబ్రహాము ఊరమ్మ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎబ్రీ 11:10 ప్రకారం దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. ఇక్కడ డేరాలోనే బ్రతికాడు. కాబట్టి నువ్వు గర్వంలో బతుకుతున్నావేమో, నువ్వు వినయ మనసుకురాలు కాదు. 5 మాటలు ఏందమ్మా? మొట్టమొదటి మాట ఏం తల్లి? ఆకాశం దేవుడు పరలోకం నుంచి ఏదన్నా పొందాలి. మత్తయి సువార్త 3 మనం చూసాం 17వ వచనం. కాబట్టి ఆ విషయంలో మనల్ని మనం ఏం చేసుకోవాలి తల్లి? ఇది దేవుడు వల్ల కలుగుతుందా మన వల్ల కలుగుతుందా విమర్శించుకోవాలని చెప్పాం. రెండో మాట ఏందమ్మా? మన ప్రార్థన విషయంలో లోక 18వ అధ్యాయంలో మనం చూసుకున్నాం దేవుడు ప్రార్థన ఎలా ఉండాలని చూసాం. మూడో మాట ఏం చెప్పామమ్మా? మనం దేవునితో నడుస్తున్నామా లేక లోకంతో నడుస్తూ ఉండామా? దేవుడితో నడిస్తే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, లోకంతో నడిస్తే నరకం సన్నిధి మనతో ఉంటుందని చెప్పాం. నాలుగోది రోమా 12:3 ప్రకారముగా మనం ఇచ్చిన దానికన్నా ఏదైనా సరే ఇచ్చుకున్నామనుకో, కాని దాన్ని చేసుకున్నామనుకో అది కోరాహుని తీసుకొచ్చాం. ఆ తర్వాత యేసుప్రభువారిని కూడా ఎబ్రీ 2:9 వచనం నీ కోసం నా కోసం ఆయన తక్కువైతే మరి నీ సంగతి నాశ ఆయనకి మహిమా కిరీటం ధరింపజేశాడు తండ్రి అయిన దేవుడు. 5వ మాట ఏంది తల్లి? మనం ఇంత విశ్వాస జీవితంలో ఉంటూ మళ్ళీ ఆ లూసిఫర్ మాదిరిగా ఏ రకంగా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము అక్కడ 17వ వచనంలో 18వ వచనంలో కన్నా మళ్ళీ నువ్వు అటు ఇటు తిరిగి జారావంటే పైనుంచి పడిపోతావు. ఈసారి మనల్ని లేపటానికి ఎవరున్నారు? ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడే అనుభవపూర్వకంగా తప్పిపోతే ఆ మనిషిని యేసుక్రీస్తుని సిలువేసినట్టే ఆ మనిషిని అసాధ్యం అంటాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. క్షమాపణ కోరుకుందాం. ఏ విషయంలో మనం తప్పిపోయామో మనం వినయ మనసులుగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు కలిగిన మనసు, ఆయన మనసు ఏదో చూసాం, నీ కోసం నా కోసం ఎలాంటి కార్యం చేశాము. మనం కూడా యేసుక్రీస్తు లాంటి వారమే కాబట్టి ఆ మనసు కోసం తాపత్రపడదాం. ఆ మనసు మనలో రావాలంటే ఏం కావాలమ్మా? మన మనసులో ఉన్న డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మన మనసులో ఉండి ఆయన దగ్గర తెచ్చి ప్రార్థనలు చేస్తున్నాం, ఆయన దగ్గర వచ్చి అడుక్కొని ఇది ఒక దరిద్రాన్ని తీసుకొచ్చాడు సంఘాల్లో. అక్కడే నాశనం అయిపోయింది. 4th స్టేజీలో ఉంది క్యాన్సర్. అలానే క్రైస్తత్వం కూడా అదే స్టేజీలో ఉంది. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. బైబిల్ కొత్త నిబంధనలు అసలు ఆశీర్వాదమే లేదు. ఏదైనా ఉంటే చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్తా. పాత నిబంధన అంతా ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన కులపిచ్చి ఎక్కువ దేవుడికి, వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ మతపోళ్ళు, వాళ్ళ ఇశ్రాయేలీలు, వాళ్ళ యూదులు కావాలి కాబట్టి వాళ్ళని నేను చూసుకుంటా, కాపాడుతా, ఏమైనా చేస్తా, మీరు ఏమైనా చేయండి అని అది చెప్పాడు. కృత నిబంధనకు వచ్చినాక అందరం కూడా ఆయన స్వకీయమైన సంపాద్యం మహిమ నిత్యులము. వాళ్ళు నిత్యులు అనంతులు కాదు, అంతా భూ సంబంధమైన వ్యక్తులే. అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలే. ఈ పరసంబంధమైన వారు చేసి పరసంబంధ ఆశీర్వాదాలు ఇచ్చారు. మోకరిచ్చండి.